నియోజకవర్గం వెంకటాచలం మండల కేంద్రంలో టీడీపీ నాయకుల గుండాల చేతిలో విచక్షణ రహితంగా దాడిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ గోపాల్ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వైకాపా రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ గోపాల్ పై హత్యాయత్నం దాడి జరగడం బాధాకరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన రాజ్యం వెళ్తుంది. చంద్రబాబు ప్రభుత్వం దళితులు గిరిజనులపై చిన్న చూపుతో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. గోపాల్ లాంటి దళిత యువకుడి రాజకీయ ఎదుగుదలని ఓర్వలేక హత్య రాజకీయాలకు పూనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఎండలు లేని విధంగా అన్యాయాన్ని ప్రశ్నిస్తే గొంతులు కోయడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి రక్షణ లేకుండా పోయింది.